పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చివరిగా 2023లో బ్రో సినిమాతో ప్రజల ముందుకి వచ్చాడు. అంతకుముందు ఏడాది అంటే 2022లో భీమ్లా నాయక్ సినిమా విడుదల అయ్యింది. రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకి చాలా బ్రేక్ వచ్చింది. ఇక తన సినిమాలు కంప్లీట్ చేస్తూ ఉన్నాడు పవన్. ఇప్పటికీ 6 వీరమల్లు ఊజీ చిత్రాలను పూర్తి చేశాడు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది నుండి సినిమాలు రావడం కన్ఫర్మ్ అయింది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ ఈ 2 సినిమాలు ముగించిన జోరు చూస్తూ ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2-3 నెలల్లోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మరి ఆలస్యం చేయకుండా ఇదే ఏడాదిలో ఉండే అవకాశం ఉంది. స్టార్ హీరోల సినిమాలు ఈ మధ్య కాలంలో ఏడాదికి 1 మాత్రమే విడుదల అవుతోంది. కొందరు హీరోలు ఏడాదికి 1 కూడా విడుదల చేయలేకపోతూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ నుంచి 3 సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ కి 2 సినిమాలు విడుదల అయినా కూడా పండగే అనడంలో సందేహం లేదు. అలాంటిది 3 సినిమాలు విడుదల అయితే వారి ఆనందానికి అవధులు ఉండకపోవచ్చు. అయితే అంతేకాకుండా థియేటర్ల వద్ద సందడి ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిలవాలి. అంటే స్టార్ హీరోలు ఏడాదికి 2-3 సినిమాలు చేయాలి అంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ నుంచి 3 సినిమాలు వస్తే ముందు మరింత ఇంతే ఫార్ములాని పాటించే అవకాశాలు ఉన్నాయి. స్పీడ్ గా తీసిన సినిమాలకి బడ్జెట్ తక్కువ అవుతోంది. అంతేకాకుండా నిర్మాతకి ఇబ్బందులు ఉండవు. హీరోలు ఎక్కువగా సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులపై టికెట్ల భారం తగ్గించే అవకాశం ఉంటుంది. కనుక పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది 3 సినిమాలు రావాల్సిందే అని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. హరీష్ శంకర్ తలుచుకుంటే ఖచ్చితంగా నవంబర్ లేదా డిసెంబర్ వరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ నుంచి ఏడాదికి 2 సినిమాలు వచ్చి చాలా కాలమైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ షూటింగ్ కి హాజరైన వీడియోని సైతం హరీష్ శంకర్ అభిమానులతో పంచుకున్నాడు. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల గురించి ఇతర విషయాల గురించి సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.